కాకి తండ్రి బాధ్యత. ఆహారం కోసం వెతికి వెతికి అలసిపోయిన ఆకాష్ కాకి తండ్రి తన ఇంటికి వచ్చింది. అప్పుడు తనకి ఇంటి బయట ఏడుస్తూ లక్కీ, స్మైలీ, లవ్లీ అనే పేర్లు గల పిచ్చుక పిల్లలు కనబడ్డాయి. కంగారు పడుతూ, లక్కీ, ఏమైంది తల్లి? ముగ్గురు ఎందుకు ఏడుస్తున్నారు? ఇంతకీ మీ మమ్మీ ఎక్కడా? డాడ్, నువ్వు లోపలికి వెళ్ళి చూడు, మమ్మీ లోపలే ఉంది. మమ్మల్ని కాదని మమ్మీ ఏం చేస్తుందో నీకు తెలుస్తోంది అని పెద్ద కూతురు చెప్పగానే ఆకాష్ కాకి ఆవేశంగా ఇంట్లోకి వెళ్ళింది. తల్లి మీనాచిలుక తన ముద్దు తనకు కావలసిన ఆహారం పెట్టుకుని తింటూ ఉంటుంది. కోపం వచ్చింది ఆకాష్ కాకి. కోపంగా చూస్తూ, నువ్వసలు తల్లివేనా? కన్న తల్లిని కాదు, పెంపుడు తల్లిని. నేను ఇలాగే ఉంటాను, ఇంతే. పిల్లల ఆకలి అంటూ అంతలా ఏడుస్తుంటే వాటికి పెట్టకుండా నీకు ఎలా తినాలనిపిస్తుంది మీనా? అని బాధపడుతూ అడిగింది ఆకాష్ కాకి. అందుకు మీనాచిలుక వెటకారంగా, కళ్ళు కనపడ్డం లేదా? చేతితో తినాలనిపిస్తోంది అంటూ తింటూ ఉంటుంది బాధగా. పాపమే, అవి పిల్లలు, ఆకలితో ఉన్న పిల్లలు. వాటిని ఆకలితో ఏడిపిస్తూ నువ్వలా కడుపు నింపుకోవడం తల్లి ప్రేమ అనిపించుకోదు మీనా. చెప్పాను కదా, నేను కన్న తల్లిని కాదు, పెంపుడు తల్లిని. నాకు దేని మీద అలాంటి ప్రేమ లేదు, రాదు, భవిష్యత్తులో కలగదు. మరీ అంత కటువుగా మాట్లాడకు మీనా, నా మనసు తట్టుకోలేదు. తట్టుకోలేకపోతే నీ పిల్లల్ని తీసుకుని ఎక్కడికైనా తీసుకెళ్ళు. నేను అడ్డు చెప్పను, ఉండమని బతిమాలను. ఎందుకు మీనా ఇలా మారిపోయావు? నువ్వే కదా పిల్లలున్న నన్ను ప్రేమించింది. ఇందుకేనా? ఇలా బాధ పెట్టడానికేనా నన్ను పెళ్లి చేసుకుంది? అవును, నిన్ను నీ పిల్లల్ని బాధ పెట్టడానికే నిన్ను పెళ్లి చేసుకున్నాను, సరేనా? నీకు నీ కూతుర్లకి ఇబ్బందిగా ఉంటే వెళ్ళిపోవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, సరేనా? అని కఠినంగా మీనాచిలుక చెప్పడంతో ఆకాష్ కాకి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడే వాళ్ల దగ్గరికి పెద్ద కూతురు లక్కీ పిచ్చుక వచ్చింది. ఆకాష్ కాకి అది చూసి కన్నీళ్లు తుడుచుకుంటుంది. డాడీ, చెల్లెళ్ళకి ఆకలిగా ఉందంట, తట్టుకోలేకపోతున్నాయంట, తినడానికి ఏమైనా పెట్టమని అడుగుతున్నాయి అని అడుగుతుంది. కోపంగా మీనాచిలుక చూస్తూ, నేను అనుకుంటూనే ఉన్నాను, ఇంకా ఈ పెద్దది రాలేదు, తండ్రి దగ్గర ఒక సెంటిమెంట్ డైలాగ్ వేయలేదేమిటా అని. ఇంతలోనే వచ్చావు, మంచి సెంటిమెంట్ డైలాగు వేశావు, వరెవ్వా లక్కీ అంటూ కారమున్న వంకాయలను లక్కీ పిచ్చుక మీదకు విసిరింది. అంతే, లక్కీ పిచ్చుక తెలివిగా ఆ వంకాయని క్యాచ్ పట్టింది. ఆలస్యం చేయకుండా ఆ వంకాయని తీసుకొని అక్కడి నుంచి బయటకు వెళ్ళింది. అది చూసి ఆకాష్ కాకి సంతోషపడుతుంది. బయటకు వచ్చి చూస్తుంది, తన ముగ్గురు పిచ్చుక కూతుర్లు వంకాయని తింటూ ఉంటాయి. ఇలా చూడండి, ఒకప్పుడు నచ్చిన పిల్లలు ఇప్పుడు నచ్చడం లేదు. ఈ పిల్లల్ని తీసుకెళ్లి అడవిలో ఎక్కడైనా వదిలిపెట్టరండి, మనం సంతోషంగా ఉందాం. మీనా, నువ్వు పెంపుడు తల్లివేమో కాని నేను పెంపుడు తండ్రిని కాదు, కన్న తండ్రిని. నాకు నా మొదటి భార్య మాలినికి పుట్టిన పిల్లలు. నేను వాటిని ఎక్కడ వదిలిపెట్టను, నా బాధ్యతను విడిచిపెట్టను. అబ్బో, బాధ్యత అంట బాధ్యత. ఎక్కడుంది నీ బాధ్యత? నా ఇంట్లో నీ పిల్లలతో ఉండటం బాధ్యత అనిపించుకుంటుందా? అవునులే, నేను నిన్ను పెళ్లి చేసుకొని ఈ ఇల్లు మన ఇల్లు అనుకున్నా, కాని నువ్వు నా పిల్లలను మన పిల్లలని అనుకోలేదు కదా. అందుకే నీకు బాధ్యత, బంధం గురించి తెలీదు. ఒకవేళ మాట్లాడినా, చెప్పినా అర్థం చేసుకునే మనసు నీకు లేదు. అప్పుడు నా ఇంట్లో ఉండటం ఎందుకు? నీ పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళి నీ బాధ్యతను బాగా నెరవేర్చుకో, వెళ్ళు అని చెప్పగానే ఆవేశంగా ఆకాష్ కాకి బయటకు వచ్చింది. కాని పిల్లలతో కలిసి బయటకు వెళ్లి వేరే ఇంట్లో ఉండాలని అనుకోలేదు. అలా పగలు గడిచింది. రాత్రయింది. మీనాచిలుక బెడ్ మీద దుప్పటి కప్పుకొని హాయిగా పడుకుంది. ఆకాష్ కాకి నేల మీద చాపలో తన ముగ్గురు పిచ్చుక కూతుర్లను వేసుకొని అతుకుల దుప్పటి కప్పుకొని పడుకుంది. మరుసటి రోజు ఆకాష్ కాకి ఇంట్లో లేదు. ఇదే మంచి సమయం అనుకున్న మీనాచిలుక కర్ర పట్టుకుని వచ్చి పిచ్చుక కూతుర్లని కొడుతూ, పోండే, ఎక్కడికైనా పారిపోండే, నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు అంటూ ఉంటుంది. ఆ దెబ్బలు తట్టుకోలేక పిచ్చుక పిల్లలు ఏడుస్తూ ఉంటాయి. ఎందుకు మమ్మీ, రోజు డాడీ ఇంట్లో లేనప్పుడు మాకు తినడానికి ఏం పెట్టవు? పైగా ఇలా కొడుతూ ఉంటావు, ఏదో ఒక విధంగా టార్చర్ పెడుతూ ఉంటావు. నాకే ఎదురు మాట్లాడతావా అని మీనాచిలుక మరింత కోపంగా కొడుతుండగా ఆకాష్ కాకి ఆహారం తీసుకుని ఇంటికి వచ్చింది. మీనాచిలుక
తన పిచ్చుక పిల్లల్ని అలా కొట్టడం నచ్చలేదు. తీసుకొచ్చిన ఆహారం మీనాచిలుకకు పెట్టి ఏం మాట్లాడకుండా తన పిల్లల్ని తీసుకొని తన పాత ఇంటికి వచ్చింది. ఆ ఇల్లు అక్కడక్కడ కూలిపోయింది. డాడీ, ఇక నుంచి మనం ఇక్కడ ఉంటున్నామా? అవును తల్లి, తల్లి బాధ్యతని మీ అమ్మ వదులుకుంది, కానీ నేను తండ్రి బాధ్యతని వదులుకోలేదు కదా. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు మిమ్మల్ని కాపాడుకుంటాను. నేను కూడా నీకు సాయం చేస్తాను డాడీ. వద్దు తల్లి, నేను చూసుకుంటాను. ముందుగా ఈ ఇంటికి పూర్తిగా పాడు చేసి ఆ తర్వాత కొత్త ఇంటిని కడతాను. నువ్వు చెల్లెలను చూసుకుంటూ ఆడిపిస్తూ ఉండు, నేను తొందరగా ఇల్లు కడతాను అని చెప్పి కర్ర పట్టుకొని ఆ పాత ఇంటి పైకప్పును కూలగొడుతూ ఉంటుంది ఆకాష్ కాకి. సమయం గడుస్తూ ఉండగా కట్టెలు తీసుకొచ్చి కొత్త ఇంటిని కడుతుంది. పిల్లల్ని తీసుకొని ఆ ఇంట్లోకి వెళ్లి తనకు ఉన్నంతలో తన తండ్రి బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటుంది. ఇంటి లోపల భార్య కాకి తన ప్రియుడైన పావురంతో కలిసి షవర్ బాత్ చేస్తూ ఫుల్ జోష్ మీద ఉంటుంది. రోజులాగే మీ ఆయన ఆఫీస్కి వెళ్ళగానే నాకు కాల్ చేయి, అప్పుడు మనం ఇలాగే ఎంజాయ్ చేద్దాం డియర్. తప్పకుండా డియర్. ఆయన అలా అడుగు బయట పెట్టగానే నీ ఫోన్ ఇలా రింగ్ అవుతుంది. అప్పుడు నేను క్షణం కూడా ఆలస్యం చేయకుండా వచ్చి నీ ఒళ్ళో వాలిపోతాను, నిన్ను సంతోషపెడతాను అని ఖుషీగా మాట్లాడుకుంటూ ఉండగా ఆఫీస్కి వెళ్తున్న కాకి భర్తకి దారిలో పిచ్చుక స్నేహితుడు కలుస్తాడు. హాయ్ రా మామా. హాయ్, సరే గాని ఏంట్రా నువ్వు ఈ మధ్య ఆఫీస్కి లేటుగా వస్తున్నావు? నీ దగ్గర దాచేదేముందిరా, ఈ మధ్య ఒక పెళ్ళైన అమ్మాయి పరిచయం అయిందిరా. కబుర్లు చెప్తూ లవ్ కహాని నడిపిస్తున్నావా? అవునరా మామా. అంటూ పిచ్చుక సిగ్గుపడుతూ ఉంటుంది. అది చూడగానే కాకి భర్తకి కోపం వస్తుంది. చేసేది వెదవ పని, మళ్ళీ పైనుంచి సిగ్గు, బుద్ధుండాలిరా. అది ఉండాల్సింది మనకు కాదురా, పెళ్లి తర్వాత పరాయి స్పర్శను కోరుకునేలాగా భార్యలను చూసుకుంటున్న భర్తలకి. నోర్ముయ్. నిజాలు మాట్లాడితే నువ్వే కాదురా, పెళ్ళైన ఏ మగాడు ఒప్పుకోడు. అది సరేలే, నిన్న నేను కంప్లీట్ చేయని ఫైల్ ఒకటి నీకు ఇచ్చి ఇంటికి తీసుకెళ్ళి చేయమని చెప్పాను కదరా, అది చేసావా అని అడగగానే అప్పుడు కాకి భర్తకి గుర్తొచ్చింది ఆ ఫైల్ గురించి. చేశానురా, కానీ ఇంట్లోనే మర్చిపోయాను. నువ్వు ఆఫీస్కి వెళ్తూ ఉండు, నేను ఇంటికెళ్ళి ఆ ఫైల్ తీసుకొస్తాను అని చెప్పి కాకి భర్త ఇంటివైపు బయలుదేరాడు. ఇంట్లో షవర్ బాత్ చేస్తున్న కాకి భార్య పావురం మాట్లాడుకుంటూ ఉంటారు. నన్ను సంతోషపెడతానని అంటున్నావు, నువ్వు సంతోషంగా లేవా? ఎందుకులేండి ఇయర్, ఫుల్ జోష్గా ఉన్నాను, ఇలాగే ఉంటాను. నీకొక నిజం చెప్పాలా, నీ దగ్గర ఉంటేనే చాలు, ఎక్కలేని ఎనర్జీ వస్తుంది నాకు. యూ నాటి. కాబట్టే కదా నేను నీ దగ్గర ఇలా ఉన్నాను. మీ ఆయన ముద్దపప్పు కాబట్టి ఆఫీస్లో ఉన్నాడు భలే చెప్పావు డియర్ అని సరదాగా మాట్లాడుకుంటూ షవర్ బాత్ చేస్తూ ఉండగా కాకి భర్త తిరిగి ఇంటికొచ్చాడు. తలుపు మీద కొట్టాడు. ఆ సౌండ్ విని కాకి భార్య కొంచెం కంగారు పడుతుంది. ష్, ఎవరో వచ్చినట్టున్నారు. నీ హస్బెండ్ కాదు కదా? 3 సార్లు గనక తలుపు కొడితే ఆయనేనని అర్థం. నువ్వు సైలెంట్గా ఉండు అని చెబుతుంది. ఇంటి బయటున్న కాకి భర్త, షట్, వచ్చింది నేనే అని తెలియటానికి 3 సార్లు కొట్టాలి కదా అని అనుకొని కాకి భర్త తలుపు మీద 3 సార్లు కొడతాడు. ఆ సౌండ్ విని, మా ఆయన వచ్చాడు, నువ్వు సైలెంట్గా ఉండు, షవర్ ఆఫ్ చేయి, ఏమాత్రం సౌండ్ రాకూడదు అని చెప్పి తలుపు దగ్గరికొచ్చి తలుపు తీసి చూస్తుంది. ప్రేమగా నవ్వుతూ కాకి భర్త కనిపిస్తాడు. ఏమైందండి? ఆఫీస్ ఫైల్ మర్చిపోయాను, తీసుకెళ్దామని వచ్చాను. అయినా నేను 3 సార్లు తలుపు కొట్టి చాలాసేపోయింది కదా, ఏం చేస్తున్నావు లోపల? ఇద్దరం కలిసి షవర్ బాత్ చేస్తున్నాం కదా అని గబుక్కున అనేసి నాలిక ఖర్చుకుంటుంది కాకి భార్య. షాకింగ్గా చూస్తాడు తన భర్త. ఇద్దరేంటి, షవర్ బాత్ ఏంటి? అదేనండి, మీరు నేను కలిసి షవర్ బాత్ చేస్తున్నట్టుగా అనుకుంటున్నాను, అందుకే అలా అనేశాను. అవునా, సరేలే అని చెప్పి లోపలికి వెళ్తాడు కాకి భర్త. కాకి భార్యకి లోపలే చాలా కంగారుగా ఉంటుంది. అయినా కూడా పైకి మాత్రం డౌట్ రాకుండా అన్నీ మేనేజ్ చేశాం కదా అనుకుంటూ ఉంటుంది. ఇంతలో కాకి భర్త ఆఫీస్ ఫైల్ తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు. కాకి భార్య తిరిగి షవర్ బాత్ కోసం వస్తుంది. అవును, ఇంతకీ 3 సార్లు కొట్టటమేంటి? నేనే అలా కొట్టమని చెప్పాను. ఎవరు పడితే వాళ్ళు తలుపు కొడితే నేను తీలేనని, వచ్చింది మీరేనని 3 సార్లు కొట్టండి, అప్పుడు తీస్తానని చెప్పాను. అవునా, దానికి మీ ఆయన ఏమన్నాడు? మరో మాట మాట్లాడకుండా సరే అంటాడు, ఎద్దులాగా తలూపాడు అని మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
కొంచెం దూరం వెళ్ళిన కాకి భర్తకి తన భార్య మీద అనుమానం వచ్చింది. తిరిగి ఇంటికొస్తాడు. ఇల్లంతా తిరుగుతూ ఉంటాడు. బాత్రూం దగ్గర నుంచి నవ్వులు వినిపిస్తూ ఉంటాయి. నెమ్మదిగా బాత్రూంకి ఉన్న వెంటిలేటర్ నుంచి చూస్తాడు. షవర్ బాత్ కింద పావురం, కాకి భార్య నవ్వుకుంటూ ఉంటారు. కాకి భర్త బాధపడుతూ తలుపు దగ్గరకొచ్చి నిలబడతాడు. కొంత సమయం తర్వాత కాకి భార్య, పావురం తలుపు తెరుస్తారు. ఎదురుగా కన్నీళ్లు పెట్టుకుంటున్న భర్త కాకి కనిపిస్తాడు. అంతే, కాకి భార్య ఏమీ మాట్లాడకుండా తలదించుకుంటుంది. పావురం అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. పారిపోవద్దు బ్రదర్, ఇంట్లోకి పదండి, మీతో మాట్లాడే పనుంది అని చెప్పగానే పావురం లోపలికి వెళ్తుంది. తలుపు వేస్తాడు కాకి భర్త. చూడు నా ముద్దుల భార్యమని, నీకు నా దగ్గర కంటే నీ ప్రియుడైన పావురం దగ్గర ఉండటం సంతోషంగా ఉంటుందని నాకు అర్థమైంది. నువ్వు పావురం దగ్గరికి వెళ్తానంటే నేను పంపిస్తాను. పావురం తీసుకెళ్తాడో లేదో అడుగు అని అనగానే పావురం ఇలా అంటుంది. నేనెందుకు తీసుకెళ్తాను బ్రదర్? నిన్ను పెళ్లి చేసుకొని నాతో ఎంజాయ్ చేస్తుంది. రేపు నా కళ్ళు గప్పి మరొకరితో ఎంజాయ్ చేయదని నమ్మకం ఏంటి అని అనగానే కాకి భార్య షాక్ అవుతుంది. చూసావుగా, అది నీ ప్రియుడి నిజస్వరూపం. భర్త బాధ్యతగా ఉంటూ భార్యని చూసుకుంటూ ఉంటాడు. అది అర్థం చేసుకుని భార్య నడుచుకోవాలి. ఇలాంటి వాళ్ళు బలాదూరికి తప్ప దేనికి పనికిరారు, బాధ్యతగా ఉండలేరు అని చెప్పగానే కాకి భార్య బాధపడుతుంది. నన్ను మన్నించండి, ఇక నుంచి నేను బుద్ధిగా ఉంటాను అని చెప్పి పావురం దగ్గరికొచ్చి గట్టిగా కొడుతుంది. దాంతో పావురం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పటి నుంచి కాకి భార్య బుద్ధిగా కాపురం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. అడవిలో ఒక చెట్టు మీద ఇల్లు కట్టుకుని స్వప్న అనే పేరుగల ఒక కాకి నివసిస్తూ ఉండేది. తనకు తానే తెలివైన దానినని అనుకుంటూ ఉండేది. అడవి మొత్తం ఆహారం కోసం తిరుగుతూ ఉండేది. ఎక్కడో ఒకచోట తనకు కావాల్సిన ఆహారం దొరికిన వెంటనే తిరిగి తన ఇంటికొచ్చి పాత రేడియోలో పాటలు పెట్టుకుని ఆ పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ తెచ్చుకున్న ఆహారాన్ని తింటూ సంతోషంగా జీవిస్తూ ఉండేది స్వప్న కాకి. ఒక రోజున కాకి, ఆహా, ఈరోజు దొరికిన ఆహారం భలే రుచిగా ఉంది. ఇంతటి కమ్మని రుచికరమైన ఆహారం నాలాంటి తెలివైన కాకి కాకుండా ఇంకెవరికి దొరుకుతుంది అని అనుకుంటూ తెచ్చుకున్న ఆహారం తింటూ ఉంటుంది. అప్పుడే బాగా ఆకలితో ఉన్న కీర్తి అనే పిచ్చుక స్వప్న కాకి ఇంట్లోకి వస్తుంది. కాకి తింటూ ఉంటుంది. ఏమిటే పిచ్చుక, ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఇలా నా ఇంట్లోకి వచ్చావు? బాగా ఆకలిగా ఉంది. ఈరోజు నాకు ఎటువంటి ఆహారము దొరకలేదు. నీ దగ్గర తినడానికి ఏవైనా ఉంటే ఇవ్వు, నేను మళ్ళీ ఇస్తాను. అడవిలో ఆహారం దొరకాలంటే అదృష్టంతో పాటు తెలివి కూడా ఉండాలి పిచ్చుక. నేను చాలా తెలివైన దానిని, పైగా అదృష్టవంతురాలిని. అందుకే నాకెప్పుడు రుచికరమైన ఆహారం దొరుకుతుంది. అది తిని నేను హాయిగా ఉంటున్నాను. అబ్బా కాకి, నువ్వు తెలివైన దానివనే ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు మాత్రం తినడానికి ఏమైనా పెట్టవే. ఒప్పుకోక చేస్తావా పిచ్చుక? అయినా నీలాగా పొట్టిగా చిన్న గొంతుతో కలర్ తక్కువగా ఉంటే తెలివెక్కడి నుండి వస్తుంది? ఈ అదృష్టం ఎలా పడుతుంది చెప్పు? అదే నాలాగా పెద్ద నోరుతో పొడవుగా నిగనిగలాడే కలర్తో ఉంటే తెలివి వస్తుంది, అదృష్టము పడుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకే? నాకు బాగా ఆకలిగా ఉంది. ఇప్పుడు నువ్వు తినడానికి ఏమైనా ఇస్తావా ఇవ్వవా? అది మాత్రం చెప్పు. ఇంకా నీకు నా మాటలు, నా యాటిట్యూడ్ అర్థం కాలేదన్నమాట. అంటే ఏమిటే? నీకు తెలివి లేదని నాకు అర్థమైంది అని హేళనగా నవ్వుతూ ఉంటుంది. పిచ్చుక కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా ఆకాశంలో ఎగురుతూ కాకిని తిట్టుకుంటూ వెళ్తున్న పిచ్చుకకి దారిలో పండు పట్టుకుని వెళ్తున్న చిలుక కలుస్తుంది. నువ్వు ఎవరిని తిడుతున్నావో నాకు అర్థమైంది. అదొక మూర్ఖురాలు. దానిని ఎంత తిట్టినా మన కడుపు నిండదు, ఆకలి తీరదు. నేను పండు తీసుకొస్తున్నాను, పద నా ఇంటికి వెళ్ళి తిందాం. ఆ కాకి చాలా పొగరే. దాని పొగరు దాని దగ్గరే ఉంటుంది, మనకెందుకు చెప్పు అని చెప్పి ఒక చెట్టు మీద కట్టుకున్న తన ఇంట్లోకి తీసుకువెళ్తుంది చిలుక. పిచ్చుక, చిలుక మంచంలో వాలిపోయి మధ్యలో పండుని పెట్టుకుని తింటూ ఉంటాయి. ఒక రోజున ఆహారం కోసం వెతుకుతున్న కాకికి
ఒకచోట ఒక మాంసం ముక్క కనబడుతుంది. హుషారుగా కాకి ఇలా అనుకుంటుంది. వారేవా, అదృష్టం అంటే నాదే. రోజు రొట్టె ముక్కలు దొరికేవి, ఈరోజు ఏకంగా మాంసం ముక్క కనబడింది. ఇక చాలు అని అనుకొని వెళ్ళి ఆ ముక్కని తీసుకొని ఎగురుతూ తనలో తాను ఇలా అనుకుంటుంది. ఇప్పుడు ఈ మాంసం ముక్కని పట్టుకొని నా ఇంటికి వెళ్ళడం కష్టం. దారిలో ఏదొకటి కలుస్తుంది, నాకివ్వమని గొడవ పెడుతోంది. ఆ గొడవిని ఇంకా అడవిలో నివాసం ఉంటున్న మొత్తం పక్షులు వస్తాయి. అప్పుడు నేను ఈ మాంసం ముక్కని ప్రశాంతంగానే తినలేను, ఇక్కడే తినేస్తాను. ఇదే కదా తెలివంటే అని అనుకొని ఒక చెట్టుపై వాలుతుంది. హాయిగా మాంసం ముక్క తిందామని అనుకుంటుంది. అప్పుడే ఆహారం కోసం వెతుకుతూ వస్తున్న గ్రద్దకి ఒక చెట్టు మీద మాంసం ముక్క పట్టుకుని ఉన్న కాకి కనిపిస్తుంది. వారెవ్వా, కాకి దగ్గర మాంసం ముక్క భలేగా ఉంది. ఈ పూట ఆ మాంసపు ముక్కతో కడుపు నింపుకోవచ్చు అని అనుకుంటూ గ్రద్ద కాకి దగ్గరికి వస్తుంది. మరొక కొమ్మ మీద వాలుతుంది. కాకి నోట్లో ఉన్న మాంసం ముక్కని చూడగానే గ్రద్దకి నోరు ఊరుతుంది. ఆ మాంసం ముక్కని సంపాదించి హాయిగా ఈ పూట గడుపుకోవాలని అనుకుంటుంది గ్రద్ద. కాని కాకి ఆ మాంసపు ముక్కని గట్టిగా నోటితో పట్టుకుని ఉంటుంది. ఓహో, కాకి ఆ మాంసం ముక్కని గట్టిగా నోటితో పట్టుకుంది. బెదిరిస్తే భయంతో మాంసం ముక్కని తీసుకొని వెళ్ళిపోతుంది. తెలివిగా డీల్ చెయ్యాలి, లేదంటే మొదటికే మోసం వస్తుంది అని గ్రద్ద అనుకుంటుంది. కాకితో మాట్లాడడం మొదలు పెడుతుంది. ఏమిటి విశేషం? ఈరోజు ఈ పూట మా స్వప్న కాకి చాలా అందంగా కనిపిస్తుంది. ఆ అందానికి గల రహస్యమేంటో నాకు చెప్పొచ్చు కదా అని అంటుంది. స్వప్న కాకి ఏమీ బదులివ్వకుండా తనలో తాను ఇలా అనుకుంటుంది. నోట్లో మాంసం మొక్కుంటే ఎలా మాట్లాడతాను అని అనుకుంటూ నిమ్మలంగా ఉంటుంది. కానీ గ్రద్ద మాత్రం వదిలిపెట్టదు. ఎక్కడికి వెళ్ళొచ్చావు కాకి? ఈరోజు చాలా హుషారుగా కనిపిస్తున్నావే అని అంటుంది. మాంసం ముక్క పడిపోతుందన్న భయంతో కాకి మాట్లాడకుండా అలాగే ఉండిపోతుంది. మళ్ళీ గ్రద్ద ఇలా అంటుంది. ఓ కాకి, చలికాలం వెళ్ళిపోయింది, వేసవికాలం వచ్చేసింది. కోకిల కన్నా మధురమైన గొంతు నీది. నువ్వు పాట పాడితే వినటానికి ఎంతో బావుంటుంది. ఒక పాట పాడవు అని గ్రద్ద అడగగానే ఆ గ్రద్ద పొగడ్తకి పొంగిపోయిన కాకి పాడకుండా ఉంటే గ్రద్ద ఎక్కడ నిజంగా బాధపడుతుందోనని పోనీలే ఈసారికి పాడుదామని కావని నోరు తెరిచి పాట పాడడం ప్రారంభిస్తుంది. అంతే, కాకి నోట్లో ఉన్న మాంసపు ముక్క కాస్త జారి కింద పడిపోతూ ఉంటే గ్రద్ద అదే అదునుగా చూసుకొని ఆ మాంసపు ముక్కని నోటితో పట్టుకొని సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన కాకి, ఓసి దొంగ గ్రద్ద, ఎందుకా నువ్వు నన్ను ఇంతగా పొగిడి పాడించావు? ఇంతకాలం నేనొక తెలివైన కాకిని అనుకున్నాను. అది తప్పు. నేనొక మూర్ఖురాలినని ఇప్పుడే అర్థమైంది. దీన్ని బట్టి నాకొక నీతి తెలిసొచ్చింది. పొగడ్తలెప్పుడు ఇతరుల స్వార్థానికే అని. ఇక జాగ్రత్తగా ఉండాలి అని అనుకొని కాకి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది ఇవాల్టి కాకి మూర్ఖత్వం అనే కథ. మా కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. అవి ఎండాకాలపు రోజులు. ఆ అడవి ప్రాంతంలో ఉన్న అన్ని చెరువులు, నదులు ఎండిపోయి కరువు మొదలైంది. ఆ ప్రాంతం పక్కన ఒక పెద్ద చెట్టు మీద మీను పిచ్చుక అలాగే టీటు చిలక ఇద్దరు మిత్రులు కలిసి వాళ్ళ పిల్లలతో ఒకే గూటిలో అక్కడే ఉంటున్నారు. అయితే మీను పిచ్చుక టీటు చిలకతో ఇలా అంటుంది. మిత్రమా, మనం ఏం చేద్దాం? ఇక్కడ కరువు మొదలైంది. మనకి ఎలాంటి ఆహారము దొరకట్లేదు. మనం ఆహారం తిని 3 రోజులవుతుంది. అప్పుడు టీటు చిలక మీను పిచ్చుకతో ఇలా అంటుంది. అవును చెల్లమ్మ, నాకు బాగా ఆకలిగా ఉంది. కనీసం నీళ్లు తాగుదామంటే ఈ అడవిలో అన్ని నదులు ఎండిపోయి కరువు మొదలైందమ్మా. అప్పుడు మీను పిచ్చుకలా అంటుంది. అవును టీటు, మన అడవిలో ఉన్న చెట్లన్నీ ఎండిపోయి నీళ్లు లేకపోవడంతో మన పిల్లల గురించి ఆలోచిస్తేనే నాకు చాలా బాధగా ఉంది. ఆకలితో వాళ్ళ ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. టీటు చిలక అలాగే మీనా పిచ్చుకలకి ఒక్కొక్క పిల్లలు ఉన్నారు. అయితే
మీను పిచ్చుక వాళ్ళ పిల్లల గురించి మాట్లాడుతున్నప్పుడు టీటు చిలుక ఇలా అంటుంది. అవును చెల్లమ్మ, ఈ మధ్య ఆకలితో నాకు ఆరోగ్యం బాగా క్షీణించింది. ఇలా అయితే త్వరలో మనకి మృత్యు తప్పదు. ఇక మన పిల్లల గురించి ఆలోచిస్తేనే భయం వేస్తుంది. వాళ్ళకి ఎలాంటి పరిస్థితో ఇలా అయితే ఆకాశంలో ఎగిరే గెద్దలు మనల్ని తింటాయి. అప్పుడు మీను కంగారుగా అంటుంది. లేదు లేదన్నయ్య, నువ్వు అలా అనకు. ఇక్కడ నుండి మనం వేరే ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఎక్కడైనా నీళ్లు, ఆహారం దొరికే చోట. అప్పుడు చిలక అంటుంది. మన పిల్లలు చిన్న పిచ్చుకలు కదా, వాళ్ళ వల్ల ఎగరగలుగుతారా? అప్పుడు మీను ఇలా అంటుంది. మిత్రమా, మనిద్దరం ఉన్నాం కదా, మన పిల్లల్ని మనమే ఎగురుకుంటూ తీసుకెళ్దాం, సరేనా? ఈ విధంగా వాళ్ళ పిల్లల్ని తనతో పాటు ఎగురుకుంటూ తీసుకెళ్తూ ఇంకో అడవి ప్రాంతానికి వెళ్తుండగా వెళ్లే దారిలో ఎదురుగాలి బాగా కొడుతుంటుంది. ఈ క్రమంలో ఆ ఇద్దరు పక్షుల యొక్క దారులు వేరైపోతాయి. ఇలా వేరయ్యి చాలా నెలలు గడిచిపోతాయి. ఇలా ఒకరోజు టీటు చిలక తన మిత్రుడు కాలికాకితో ఒక చెట్టు మీద కూర్చున్నప్పుడు కాలికాకి టీటు చిలకతో ఇలా అంటుంది. టీటు, ఇలా రోజు నువ్వు అడవినంతా ఎగురుకుంటూ వెళ్ళొస్తావు. ఎగురుకుని వచ్చాక ఇక్కడ కూర్చుని చాలా దిగులుగా ఉంటావు. ఏంటప్పా కారణం? అప్పుడు టీటు చిలక ఇలా అంటుంది. మిత్రమా, నాకొక స్నేహితురాలుండేది. తన పేరు మీను పిచ్చుక. తను నేను ఈ అడవికి వచ్చే దారిలో దారి తప్పిపోయాం. అలా దారి తప్పిపోయి సంవత్సరం అవుతుంది. తన కోసం రోజు ఈ అడవినంతా గాలించాను. కాకపోతే తను ఎక్కడా దొరకలేదు. అది ఆలోచిస్తేనే చాలా బాధగా ఉంది. ఒకవేళ నా స్నేహితురాలు గనక నీకు కనబడితే నాకు చెప్పు. ఇలా కొన్ని రోజులు గడిచాక కాలికాకి ఒక శుభవార్తతో టీటు చిలక దగ్గరకు వచ్చి ఇలా అంటుంది. ఇదిగో టీటు మిత్రమా, నీకో శుభవార్త. నీ స్నేహితురాలు మీను పిచ్చుక దొరికేసింది. తను మన దగ్గరే ఉంది. త్వరగా రా, మనం ఎగురుకుంటూ వెళ్దాం. అప్పుడు టీటు ఇలా అంటుంది. ఏంటి మిత్రమా, నువ్వు నా స్నేహితురాలు మీను పిచ్చుకుని చూసావా? పద, త్వరగా వెళ్దాం ఎగురుకుంటూ తన దగ్గరికి మిత్రమా. అలా టీటు చిలక మీను పిచ్చుకను చూడంగానే తనతో ఇలా అంటుంది. మీను మిత్రమా, నా చెల్లెలా, ఎక్కడికి వెళ్ళిపోయావు అసలు? నువ్వు ఎలా ఉన్నావు? ఆ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అప్పుడు మీను అంటుంది. ఏం చెప్పమంటావు మిత్రమా, ఆ రోజు నీతో వచ్చే దారిలో గాలి బాగా వేసింది. ఆ గాలిలో నాకు దారి కనపడక వేరే దిశకు వెళ్ళిపోయాను. అదే దారిలో వెళ్ళి చెట్టుకు గుద్దుకున్నాను. కళ్ళు తిరిగి కింద పడిపోయాను. వెలుగు వచ్చి చూస్తే పక్కన పిల్లలు లేరు, నువ్వు లేవు. అలా బాధతో గడిపాను. అలా కొన్ని రోజుల క్రితమే నాకు ఇంకో పిల్లోడు జన్మించాడు. కాకపోతే ఆకలి గెద్దలు వాటిని ఆకలి కోసమని చంపి తినేశాయి. అప్పుడు పింటూ చిలకలా అంటుంది. అయ్యో స్నేహితురాలా, నీకు చాలా అన్యాయం జరిగింది. నువ్వేం బాధపడకు. నువ్వు నాతో వచ్చే, నేను నిన్ను చూసుకుంటా. టీటు చిలక మీనా పిచ్చుకుని తీసుకుని తన గూటికి వెళ్తుంది. అక్కడ మీనా పిచ్చుక తన యొక్క పిల్లని చూసి చాలా సంతోషపడుతుంది. అప్పుడు టీటు చిలక ఇలా అంటుంది. నేను నీ కోసం చాలా వెతికాను. నువ్వు దొరకపోయేసరికి నీ పిల్లని అలాగే నా పిల్లని ఎగురుకుంటూ తీసుకొచ్చాను. అయితే నా పిల్ల ఆకలి కారణంగా చనిపోవటంతో కాపాడలేకపోయాను. అది విని మీను పిచ్చుక కొంచెం బాధపడుతుంది. కాకపోతే ఇద్దరు మిత్రులు చాలా సంతోషంగా ఉంటారు. కాకపోతే కొంచెం దుఃఖంతో ఉంటారు. ఎందుకంటే ఆకలి యొక్క కారణంగా వారి యొక్క పిల్లల్ని కోల్పోయారు.